విన్నాను. ఎన్ని రోజులైంది నువ్వు బైబిల్ చదివి అని అడుగుతా ఉంటే గుర్తులేదు అని అన్నారు. బహుశా ఎన్ని రోజులు అయి ఉండొచ్చు అని అడిగితే మేబీ ఒక వారమా అని అంటే కాదు, నెల అంటే కాదు, ఇంచుమించు 6 నెలల పైన అయింది బైబిల్ చదివి అంట. 6 నెలలు భోజనం చేయకపోతే ఏమవుతుందండి? మనిషి ఏమవుతాడు? క్షీణించిపోతాడు. 1 సంవత్సరం పాటు బైబిల్ చదివితే ఏమవుతాడు? పడక మీద ఉంటాడు. మరి ఒకసారి మనల్ని సరి చేసుకోవాలి. ఎన్ని రోజులైంది మనం దేవుని వాక్యం చదివి? ప్రతి దినము దేవుని వాక్యం చదువుతున్నామా? అవసరమా దేవుని వాక్యం అంటే? అవును. మనం ఎక్కడున్నామంట? 10వ వచనమా 12వ వచనం, 11, 12 చదివినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మరి ఇలాంటి దురాత్మల సమూహములతో పోరాడుతున్న మనము వాక్యము చదవాలా వద్దా అండి? చదవకపోతే ఏమవుతుందండి? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ శిరస్త్రాణం అని ఉంది అంటే హెల్మెట్ అని అనుకుందాం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్టుకోవాలా వద్దా హెల్మెట్ అంటే? అవసరం లేదని అనుకుంటామండి. ఒక రోజు గడిచిపోయి వెళ్ళిపోవచ్చు హెల్మెట్ లేకుండా, 2వ రోజు గడిచిపోయి వెళ్ళిపోవచ్చు హెల్మెట్ లేకుండా, అంతేనండి. ఏదో ఒక రోజు హెల్మెట్ లేకపోతే ఎన్ని యాక్సిడెంట్స్ అవట్లే మనం చూస్తున్నామండి. ఈనాడు నువ్వు వాక్యము చదువుకోకుండా బయటికి వెళ్తున్నావంటే నీ శరీరముకు కాదు, నీ ఆత్మకు కూడా హెల్మెట్ లేకుండా, భద్రత లేకుండా బయటికి వెళ్తున్నావని గుర్తు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధలే లేదు నాకు నెమ్మది అంట. వాక్యం మనల్ని బ్రతికించేదంట. బ్రతికించేది మాత్రమే కాదంట, నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగు. ఏమండి, లైట్ వేసుకోకుండా మన ఇంట్లో రోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, లైట్ లేకుండా మన ఇంట్లో నడవగలమా? నడవలేమండి. లైట్ లేకుండా ఇంట్లో నడవలేకపోతే మరి చీకటిలో అంధకారములో ఉన్న ఈ లోకంలో దేవుని వాక్యము లేకుండా మనం ఎలా బ్రతకగలము? దేవుని వాక్యము లేకుండా ఎలాగ నడవగలమండి? దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము లేని వారమైతే మనం ఈ లోకాన్ని జయించలేము. చాలా ప్రాముఖ్యమైనదండి దేవుని వాక్యము. అందుకే ఇవన్నీ రాసిన తర్వాత మరియు రక్షణను శిరస్త్రాను అనగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. అయిపోయిందా? ఇప్పుడు 2వ చదువుతాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి రోజు అలసిపోయి వచ్చి పడుకునే ముందు సేవకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ఒక చక్కటి పదం ఉపయోగించారు, అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. ప్రభువా, వీరు పట్టుకున్నప్పటికీ కూడా వీరు ఆత్మ మెలకుగా ఉండునట్లుగా సహాయం చేయండి అని. దేవుని బిడ్డలారా, ఎంత ప్రాముఖ్యమైనది అంటే మన ఆత్మ ఎప్పుడు మెలకుగా ఉండాలి. ఎప్పుడుంటారు తెలుసా? మనం నిద్రపోయినప్పుడు కాదు, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు. యేసు ప్రభువారు తన పరిచర్య చేస్తున్నప్పుడు దేవాది దేవుడు కుమారుడైన యేసు ప్రభువారే వేకునే ప్రార్థన చేసేవారంట. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారంట. ఆయన సిలువ ఎక్కక ముందు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేయించున్నాడు. ఈనాడు నువ్వు నేను ప్రార్థన చేస్తా ఉన్నామా? ప్రతి దినమున ఇవాళ వాక్యము కూడా అదే, ఏకాంతముగా ప్రార్థన చేయాలంట. నీ గృహంలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు మూసి ఏకాంతముగా. ఎందుకు అని దేవుని వాక్యం ఈరోజు ఉపవాస ప్రార్థనలో దైవజనులు చెప్పారు. ఎందుకంట ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మనకు ఆటంకములు రాకూడదంట. ఈ లోకంలో ఏమున్నాయండి? మనం ఎక్కడికి వెళ్ళిన ఆటంకమే. ఎక్కడికి వెళ్ళిన ఈ లోక సంబంధమైనవి అన్ని అడ్డంకులే. మరి ఇన్ని అడ్డంకులు వస్తుంటే, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతున్నామండి? మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవకుండా ఎలా ఉండగలుగుతున్నాము? ఒకవేళ అలా ఉండినట్లయితే దేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయాలి అని అంటే
మనం మెలకుగా, మన ఆత్మ ఎప్పుడు మెలకుగా ఉండాలి అంటే, మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ప్రసన్నత మనం పొందుకోగలగాలి అని అంటే వాక్యము చదువుతూ ప్రార్థన చేయవారే. 119వ కీర్తన 1వ అధ్యాయంలో 119వ కీర్తన 119వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చదువుదామండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఏమనుసరించి అంటండి? ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా అంట. ఏమో మీకు అర్థమైందో లేదో కానీ ప్రతిరోజు చెప్తున్న ప్రతి వాక్యానికి ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయనండి. నిన్న ఏం చదివారు? ప్రతి విధమైన లోక సంబంధమైన వాటికి ప్రతి మాలిన్యము అంటకుండా బ్రతకాలంట. ఎలా బ్రతుకుతాము? ఎలా బ్రతకగలము? దేవుని వాక్యం ప్రతి కట్టడ ఇచ్చింది. నువ్వు ఎలా బ్రతకాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నీకు దేవుని వాక్యం చెబుతుంది. యవనస్తులైన వారు మీరు ప్రతిరోజు వాక్యం చదువుతున్నారో లేదో తెలియదు కానీ నేను రోజు నా డైలీ డివోషన్తో పాటు సామెతలో ఒక అధ్యాయం చదువుతాను. యవనులైన వారికి, స్త్రీలైన వారికి, పురుషులైన వారికి, పెద్దవారైన వారికి, తల్లిదండ్రులైన వారికి, పిల్లలైన వారికి, ప్రతి వయసులో ఉన్న వారికి కూడా బుద్ధి నేర్పించేది దేవుని వాక్యం అండి. నువ్వు ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదో కూడా నీకు తెలియపరుస్తుంది, నేర్పిస్తుంది దేవుని వాక్యము. నా తల్లి నాకు చెప్పేది, 12 ఏళ్ల వయసులో నేను రక్షణ పొందుకున్నప్పుడు నాకు ఎవ్వరూ నేర్పించలేదు, వాక్యమే నాకు ప్రతి విధమైన జ్ఞానము నేర్పించిందని. లేవా అండి వాక్యములు? ఒకరోజు మేము దేవుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, దానికి స్పీచ్ ఇవ్వాలి. ఇవాంజలిజం అండ్ సోషల్ మీడియా అని. సోషల్ మీడియాలో ఇవాంజలిజం మనం ఎలా షేర్ చేయగలము అనే ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ రోజు ఇదే టాపిక్ నాకు గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో ఎందుకు చేయాలి? లోకంలో అన్ని చేయొచ్చు, సోషల్ మీడియాలో చేస్తాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యం పట్టుకుని నువ్వేం చెప్పగలవు? దేవుని లోకానికి వచ్చాడు, నీకోసం నా కోసం చనిపోయాడు, అంత మాత్రమేనా? ఈ బైబిల్ వాక్యం అంతటితో సరిపట్టలేదండి. నువ్వెలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా పరలోకానికి వెళ్ళాలి, ప్రతి దానికి మార్గం చూపించిందండి. అలాంటి వాక్యం నువ్వు ఈరోజు చదవకుండా ఉండగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం నువ్వు ఖచ్చితంగా చదవలసినది అయి ఉన్నది. అలా చదవలేకపోతే మనం బలహీనులమైపోతామండి. ఒకసారి సరి చేసుకోండి. ఎన్ని దినాలైంది నువ్వు ఆత్మీయమైన ఆహారము తిని? ఎన్ని దినాలైంది నువ్వు ఏకాంతముగా ప్రార్థనలో గడిపి? ప్రార్థన అంట దేవునితో మనం మాట్లాడడం, వాక్యం చదువుతున్నప్పుడు అంట దేవుడు మనతో మాట్లాడడం. ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రతి దినము దేవునితో మాట్లాడి దేవుడు నీతో మాట్లాడకపోతే నీ జీవితమునకు ఉన్న అర్థం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ వాక్యము చదివేవారు ఎలా ఉంటారు? ఇక్కడ ఏమనుంది? ఇది స్పిరిచువల్ వార్ఫేర్. ఈ లోకంలో అంధకారమైన దురాత్మలు, అధికారులు, ప్రధానులు ఇవన్నీ ఉన్నాయి. మరి వాటి మీద యేసు ప్రభువారంట మానవుణ్ణి సృష్టించినప్పుడే అధికారం ఇచ్చేశాడంట. నిజమేనా? నమ్ముతున్నారా? రండి దేవుని వాక్యము తీద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 18వ వచనము. భూమి మీద వెలుగును చుట్టకే పగటిని, రాత్రిని ఏడుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలము 1:28 అన్న 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏంటంట? లోపరుచుకోవాలంట. మరి అధికారం ఉన్నట్ట లేదండి? అధికారం ఉంది కదా. ఇంకా దాని కింద వచ్చిన చదువుదామా? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఏం చెప్పాడంట? ఏలుడని. అంటే ఎవరు వెళ్తారండి? మానవుణ్ణి సృష్టించింది దేవాది దేవుణ్ణి గణపరచడానికి, అలాగే ఈ భూమిని ఏలడానికి దేవుడు అధికారం ఇచ్చిన్నాడంట. ఇంగ్లీష్ లో ఒక మాట అంటే డొమినియన్. అంటే రాజుల్ని పిలిచేవారు. ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తుల్ని డొమినియన్ అని పిలిచేవారు.
ఏంటంట? అధికారం, సమస్త అధికారం వీళ్ళకి ఉంది అని డొమినియన్ అని పిలిచేవారు. ఈ మధ్య ఏంటి చూజన్ అనే సిరీస్ లో కూడా వారు గ్రీకుల భాషలో ఎక్కువ మాట్లాడుతుండే. డొమినియన్ అంటే పరిపాలించేవాడు, అంటే తన కింద అందరూ డామినేషన్ అనే పదం ఉన్నారు కదా, తన కింద డామినేషన్ అయి ఉంటారు. ఈ లోకమంతా కూడా నీ అధికారం కింద దేవుడు ఉంచినట్లు చేశాడు. ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? వీరికి ఎలా వచ్చింది ఆ శక్తి అండి? ఎలా వచ్చింది తెలుసా? దేవునితో ప్రతిదినం మాట్లాడుతుండేవారంట. ఒక పాట ఉంది, ఏదేను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్ల పూట తమ తండ్రితో ఏ పాప వెరుగని స్థితిలో. ఏంటంట? ప్రతిరోజు దేవునితో అంట మాట్లాడుతుండేవారంట. మరి ప్రతిదినం మరి దేవునితో మనం మాట్లాడుతున్నామా అండి? దేవుని వాక్యము మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే మనము ఈ లోకం అంటకుండా చేయాలంటే, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? పాపమే కదా. శరీరాశ, నేత్రాశ, జీవితము, ఇవన్నీ అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? 119 అధ్యాయము మరలా తీద్దాం. దావీదు రాసిన సంకీర్తన 119 అధ్యాయము 11వ వచనం అండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. 9వ వచనం కూడా చదువుదామండి. యవ్వనులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకొందురు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఏంటండి మనల్ని శుద్ధిపరిచేది? దేవుని వాక్యము. పాపము చేయకుండా ఉండినట్లు మనల్ని కాపాడేది కూడా దేవుని వాక్యం అంట. ఇంకేం కావాలండి? మనం భక్తిగా జీవించాలి, లోకం అంటకుండా ఉండకూడదని నిన్న వాక్యం చదివాం. మరి ఎలా జీవించగలము? ప్రతి దినము వాక్యము చదువుతుంటే నువ్వు ఇది చెయ్యి, ఈరోజు మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు నువ్వు వాక్యం చదివి బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మాట ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. ఆ రోజుకు ఖచ్చితంగా నీకు సరిపోయే వాక్యం ఖచ్చితంగా మాట్లాడతాడండి. నువ్వు బైబిల్ గ్రంథంలో ఎక్కడికి చదివినప్పటికీ కూడా, బైబిల్కి గొప్ప చరిత్ర ఉందండి. అన్నిటికంటే ఎక్కువ అమ్ముడుపోయే పుస్తకం అని. అంతేకాదు ప్రపంచంలోనే అమ్ముడుపోయే పుస్తకం అంతటితో ఆగలేదండి. ప్రతి బుక్కు రాసిన రచయిత ఉంటాడు కదండి. ఆ రచయిత కొన్ని దినములు అయిన తర్వాత కనుమరుగైపోతాడు. ఎందుకంటే ఎవరు కూడా భూమి మీద శాశ్వతం కాదు. రాసిన రచయిత కనుమరుగైపోతాడు. ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి రాయబడింది, అవునండి. కానీ బైబిల్ ఇస్ ద ఓన్లీ బుక్ వేర్ హిస్ ఆథర్ ప్రెజెన్స్ వెన్ ఎవర్ ద రీడర్ రీడ్స్ ఇట్ అంట. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం నువ్వు చదువుతున్నావో, దీన్ని రాయించిన ఈ రచయిత అక్కడ నీతో ప్రెజెంట్ అయ్యి నీతో మాట్లాడుతూ ఉంటాడంట. ఎంత గొప్ప దేవుని వాక్యం అండి ఇది. నీతో మాట్లాడించేదంట, నీతో ముచ్చటించేదంట. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ప్రతిసారి నీతో ముచ్చటించేది ఈ వాక్యము. ఈ వాక్యంను మనం ఏం చేయాలంట? హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. ఎక్కడండి? ఎలా రాసుకోగలుగుతాం తెలుసా? నాకు డౌట్ ఉండే చిన్నప్పుడు, ఏంటి హృదయం అనే పలక మీద అంటే రాస్తే ఉంటుంది, ఎంత వాక్యం రాస్తాం? ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యం చదువుతూ ఉంటే అది నీ హృదయంలో నాటుకుపోతుంది. ఒకరోజు ఈ బైబిల్ లేని దినాలు వస్తున్నాయండి. ఇప్పుడు రాబోతున్నాయి ఈ దినాలు. ఈ బైబిల్ లేకుండా చేసే కనుమరుగైపోయే దినాలు వచ్చినప్పుడు కూడా ఈ వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంటుంది. ఎవ్వరు దీనితో దోచుకోలేరండి. మరి ఇంతటి చక్కని వాక్యాన్ని మనము చదవకుండా ఎలా ఉండగలుగుతున్నామండి? దయచేసి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యముని చదవమని. అయితే మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసాం. ఏంటి? లోకంలో పోరాడుతున్నాం, మరి మనకి విజయం ఉందా అనంటే ఉంది. ఖచ్చితంగా దేవుడు ప్రతి ప్రశ్నకు ప్రతి జవాబు ఈ బైబిల్ గ్రంథంలో మనకు ఇచ్చి ఉన్నాడు. మరి ఏంటి ఆ జవాబు అనంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదువుదామండి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. హల్లెలూయా. ఏంటండి? అత్యధిక విజయము. అంతేనా? ఇంకా చదువుదాం.
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవు అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నామండి? ఇందాక ఏం చదివాం? అధికారులతోనూ ప్రధానులతోనూ జ్యోతులతోనూ. మరి ఇక్కడ ఏముందంట? మనకు ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన మనలో ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము, ఇంగ్లీష్ లో మోర్ దెన్ కాంకరర్స్ అని ఉంటది. అంటే ఆల్రెడీ జయించేసిన వారికంటే అత్యధికంగా అంతకు మించి జయించే వారిగా మనల్ని ఉంచాడంట. ఉంచి ఎలా అంటే ఇందాక చదువుకున్నాం కదా, అందులో ఉన్న సేమ్ వచనాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయండి. ప్రధానులనైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏ దాని మీదైనను ప్రతి దాని మీద కూడా దేవునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. మరి ఇంత అధికారం ఎప్పుడు వస్తుందండి? వాక్యం చదవకుండా ఎన్నో నెలలు అయిపోయి సంవత్సరాలు అయిపోతే ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ప్రతి దినము వాక్యమును నువ్వు చదవాలి. ఒక గొప్ప దైవజనుడు మా నాన్నగారు మిషనరీగా చేశారండి. మిషనరీగా చేసిన ఆ యొక్క ఫౌండర్ ఆర్ స్టాన్లీ అని, బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని మిషనరీ ఆర్గనైజేషన్ ఫౌండర్. ఆయన చిన్నప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు వాళ్ళ తల్లి ఒక మాట చెప్పిందంటే, స్టాన్లీ నువ్వు ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు వెళ్ళే చోటుకు మోసుకొని వెళ్తే రేపు ఈ వాక్యమే నిన్ను మోస్తుంది అన్నారంట. హల్లెలూయా. ఆయన చాలా జాగ్రత్తగా దీనిని నమ్మి భద్రముగా దీనిని కాపాడుతూ తన చదువుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలో ప్రార్థనను స్టార్ట్ చేశాడండి. ఏం చేశాడు? ప్రార్థనను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడితో అది ఆగిపోలేదు. తన తర్వాత తన జూనియర్స్, తన సూపర్ సబ్ జూనియర్స్ అందరూ ప్రార్థనలో జాయిన్ అవుతుండేవారు. ఇప్పటికీ 45 సంవత్సరాలు అయింది ఆ కాలేజ్ ఇంకటికి ఆ ప్రేయర్ ఫెలోషిప్ జరుగుతుందండి. మనం వెళ్ళే ప్రతి చోట్ల కూడా మనం ఒక ప్రార్థనా గుంపును స్టార్ట్ చేయగలగాలి. మీరు నమ్మండి, నేను కాలేజ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా కాలేజ్లో నేను ప్రార్థనా గుంపును స్టార్ట్ చేశాను. నా తర్వాత నా జూనియర్స్ కూడా ప్రార్థనలు చేసేవారండి. ఎక్కడ నీకు ఆసక్తి ఉంటే ఎక్కడైనా నీతో పాటు సహవాసంలో దొరుకుతారండి. నీకు ఆసక్తి ఉండాలి, ఆకలి వెయ్యాలి. ఆకలి వెయ్యలేదు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. ఆకలి ఎందుకు ఏదండి? లోపల జబ్బు ఉంటే ఏదంట? వాస్తవేనా? లోపల రోగం ఉంటే తినబుద్ధి కాదంట. జ్వరం వచ్చినప్పుడు బాగా తినాలనిపిస్తుందా? ఏం తినబుద్ధి కాదు కదా. అలాగే పాపము ఉన్నప్పుడంట ప్రార్థన చేయలేమంట, ప్రార్థన చేసినప్పుడంట పాపం చేయలేమంట. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు పాపము చేయలేము, పాపం మనలో ఉన్నప్పుడు వాక్యం చదవలేము. అయితే ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి. దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకోండి. దినమున ప్రభువా నేను ప్రతి దినము వాక్యము చదవాలి. అయ్యా నేను ప్రతి దినము ప్రార్థన చేయాలి నైనా. ఒకవేళ నేను అలా ఉండలేకపోతే నేను బలహీనుణ్ణి. నిజమేనండి, శారీరకంగా మనందరము బలహీనమే. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. మన బలహీనతను మనం జయించలేము, కానీ శక్తి చేత మనం బలము చేత జయించలేము, కానీ ఆత్మ ద్వారా మనం జయించగలము. హల్లెలూయా. మరి అలా జయించే వారిగా మనం ఉండాలి అనంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. చివరిగా చదువుకుందాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మేలుకుగా ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలంటండి? పట్టుదలతో. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాగ్దానం మనకు వెంటనే వచ్చేస్తుంది. ఏమండి? అది చూడంగానే మీరు అండర్లైన్ చేసి డేట్ వేసేస్తాం దేవుడు నాతో మాట్లాడాడని. కానీ జవాబు రావడానికి ఎన్నో సంవత్సరాలైనా పట్టచ్చు, ఎన్నో దినాలు పట్టచ్చు, వారాలు పట్టచ్చు. అప్పటి వరకు కూడా ఎలా ప్రార్థించాలంట? పట్టుదలతో ప్రార్థించాలండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేస్తాం, ప్రభువా నేను పట్టుదలతో ప్రార్థన చేస్తానని.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నేను నా కాలేజీలో ఉన్నప్పుడు కానీ, నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడైనా కానీ పట్టుదలతో మేము ప్రార్థన చేసేవారం అండి. చిన్నప్పుడు మేము 6-7 సంవత్సరాల్లో ఉండేవారమంట. మా ఇంటి పక్కన ఒక అంకులు ఫీవర్తో ఉండేవారంట. మేము వెళ్ళి ప్రార్థన చేశామంట. మరుసటి రోజు వచ్చి మా పేరెంట్స్తో చెప్పారంట, ఆ బాబు వచ్చి ప్రార్థన చేశాడమ్మా, తగ్గిపోయింది అన్నారంట. నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత నా అకౌంట్లో 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎంతండి? 50. నెలకు ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకు తెలుసు దేవుడు నాకు సహాయం చేస్తాడని. ఎన్నోసార్లు నేను అడిగినప్పుడు దేవుడు ప్రార్థన విని జవాబు దయచేశాడు. కానీ ఒక్క రాత్రే వద్దే, ఒక్క రాత్రే ఎలా ఏం చేయాలి, నేను అప్పు అడుగుదామా? వద్దు, నేను అప్పు అడిగిన ప్రభా, చెయ్యి చాపను ప్రభా. మా తల్లిదండ్రులు ఇదే నేర్పించారు. ఏ రోజు కూడా నువ్వు చెయ్యి చాపకూడదు. చేతనైతే ఆకలితో అయినా ఉండు, కానీ ఏ రోజు చెయ్యి చాపొద్దని. ఆ రాత్రి నేను పట్టుదలతో ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఒక్క రాత్రిలో నువ్వేమైనా చేయగలవని. నా దగ్గర ఉంది 50 రూపాయలే. నేను కట్టాల్సింది 3,600 రూపాయలు. మరుసటి రోజు పొద్దున నాకు వాట్సాప్లో ఒక ఫోన్ పే స్క్రీన్ షాట్ వచ్చింది. నేను అనుకున్నాను 500 వచ్చేస్తాయని. తీరా చూస్తే 5,000 అండి. దేవుని కొరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే, అది నీ అవసరతని దేవుడు ఎరిగితే ఖచ్చితంగా తన చిత్తం అయితే ఖచ్చితంగా ఇస్తాడండి. కొన్నిసార్లు అనుకుంటాము, ప్రభా ఏంటి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసినప్పుడు అంట వెంటనే ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు లేట్ చేశాడంటే నువ్వు ఇంకా దానికంట బెటర్ ఏదైనా పొందుకోవాలని, కొన్నిసార్లు ఇవ్వలేదు అనంటే అది నీకు మంచిది కాదనండి. ఇలాంటి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని ఈ రోజు వాక్యం చదివిన తర్వాత దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చేశాడు, నా జీవితంలో చెప్పాలంటే ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయండి. అవి కొన్ని నెరవేరే, కొన్ని నెరవేరలేదు. నేను లాస్ట్ లో బైబిల్ కాలేజ్కి వెళ్ళక ముందు దేవుని అడిగిన, ప్రభావ నేను బైబిల్ కాలేజ్కి అప్పటికి మీకు సాక్ష్యం చెప్పేశాను ఆల్రెడీ. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలంటే మా డాడీ పంపట్లేదు. నాకేమో దేవుడు నీ హృదయ వాంఛ తీరుస్తానని వాటికి నేనేమో పట్టుదల ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంచుమించు వారం 10 రోజులు, నెల రోజులు అయిపోయింది. అర్థం అవ్వలేదు. కానీ నెల రోజుల తర్వాత నా తండ్రి గారు నన్ను పిలిచి బైబిల్ కాలేజ్కి వెళ్ళు అని చెప్పారు. నీకు ఇలాంటి పట్టుదల ఉండాలండి. వాక్యము చదవాలి, దేవుడితో నువ్వు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఆ వాగ్దానం నువ్వు నెరవేరాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ శ్రేష్టమైన వాక్యమును దేవుడు మన వినికిట్లో దీవించిన కాక.